హలో అండి, నమస్తే. నేను మీ అనుని. ఈరోజు వీడియోలో సాంబార్ని చాలా అంటే చాలా రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దాదాపుగా నాకు తెలిసి సాంబార్ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. కానీ ఇష్టం లేని వాళ్ళ కోసం కూడా ఒక్కసారి ఇలా చేసి పెట్టారు అంటే అద్భుతం అనాల్సిందే. అలాంటి వాళ్ళకి తప్పకుండా వీడియోలో చూపించినట్టుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ముందుగా గ్యాస్పై కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిట్పట్టమన్న వెంటనే మీడియం సైజువి 2 ఉల్లిగడ్డలు, అలాగే 4 టమాటోలు మీడియం సైజువి ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. 2 ఒకేసారి వేసేసుకుంటున్నాను. వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. టమాటో ఉల్లిగడ్డ పూర్తిగా మెత్తబడిన తర్వాత ఇలా కొన్ని కాయగూరలు అయితే వేసేసుకుంటున్నాను. వంకాయ, ముల్లంగి, క్యారెట్, దోసకాయ వేసుకుంటున్నాను. కొన్ని కాయగూరలు ఎక్కువగా వేసుకుంటున్నాను నేను. మీకు కావాలంటే ఇంకొన్ని కాయగూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఆయిల్లో కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లోనే మగ్గించుకోవాలి. అలాగే సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఉప్పు కూడా సాంబార్కి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కారం 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు కాయగూరలు మునిగేంత దాకా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకొని మీడియం సైజ్ మంట పెట్టి 2 అంటే 2 విజిల్స్ రానివ్వాలి. చూడండి, కాయగూరలు అయితే ఉడికాయి. ఈ కాయగూరలని వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. మార్చుకొని ఇక్కడ నేను 2 గ్లాసుల కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పుని శుభ్రంగా కడిగి పసుపు, వెల్లుల్లి ఇలా నీళ్లు వేసుకోవాలి. అదంతా కుక్కర్లోకి వేసేసుకుంటున్నాను. వేసేసుకొని పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, పప్పు అయితే ఉడికింది. ఈ కాయగూరలలోకి ఈ పప్పును వేసేసుకోవాలి. మనం ఉడికించుకున్న పప్పుని వేసేసుకొని కచ్చా పచ్చా కలపకుండగా ఇలా నిదానంగా కలిపేసుకోవాలండి. నిదానంగా కలుపుకొని కొన్ని నీళ్ళనైతే వేసుకుంటున్నాను. నాకు సాంబార్కు ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్ళైతే వేసుకుంటున్నాను. ఈ సాంబార్ని కొంచెం పల్చాగా అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నీళ్లు వేసుకున్న తర్వాత కూడా నిదానంగా ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి. ఈ సాంబార్ని గ్యాస్పై పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. సాంబార్ని ఉడికించే ముందు ఇదేదో చూపిస్తున్నాను కదండి, ఇదేంటి అనుకుంటున్నారా? ఇది మునగాకండి. తప్పకుండా మునగాకైతే వేసుకోవాలి సాంబార్లోకి. ఈ మునగాకు వల్లే సాంబార్ అద్భుతంగా ఉంటుంది. ఈ రుచి మారిపోతుంది. సాంబార్ రుచే వేరేలాగా వస్తుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ మునగాకు వేయడం వల్ల. మునగాకు ఉంది అంటే తప్పకుండా వేసి ట్రై చేయండి. చూపించాను కదా, ఒక పిడికిడి తీసుకున్నాను. నేను ఇంకో పిడికిడు కూడా వేసుకున్నాను. తప్పకుండా ఇలా వీడియోలో చూపించినట్టుగానే ట్రై చేయండి. ఈ సాంబార్ అద్భుతం, అసలు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వంటల వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సాంబార్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.